తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వాళ్ళు ఫస్ట్ డే చేస్తా అన్న షూట్ డిలే అయిపోయింది. ఎంతమందిని చేస్తారు ఆ రోజు షూట్? ఆడపిల్లలకి కమిట్మెంట్ వస్తేనే అక్కడ ఛాన్స్ ఉంటుంది, లేదంటే ఛాన్స్ ఇవ్వరు అనేది వాస్తవమా కాదా? హార్ట్ఫుల్ గా చెప్పండి. ఇది జరిగింది అయితే పర్సన్స్ మాతో కూర్చున్న వాళ్ళే, అక్కడ ఉన్న వాళ్ళే, అంటే మేము ఎవరైతే 60-70 మెంబర్స్ దాంట్లో ఉన్నామో ఆ పర్సన్స్. అంటే గతంలో బిగ్ బాస్ జరిగినప్పుడు కామన్ మ్యాన్స్ కి ఇలాంటి పరిస్థితులు ఏర్పడలేదు. లాస్ట్ టైం ఏం జరిగిందంటే లాస్ట్ టైంకి ఈ టైంకి డిఫరెన్స్ ఏమైందంటే లాస్ట్ టైం వాళ్ళు తీసుకున్న కంటెస్టెంట్స్ అందరూ వాళ్ళకి ఎవరు కావాలో ఆ 20 మెంబర్స్ని మీదికి తీసుకున్నారు. మిగతా వచ్చిన బ్యాచ్ అంతా మోస్ట్లీ అంటే మీ ఒక్కరికే జరిగిందా, ప్రతి ఒక్కరికి జరిగిందా? అక్కడ 150 మంది 15 బ్యాచ్లుగా డివైడ్ అయ్యి 10 మంది వెళ్ళారు. నేను గ్రీట్ చేశాను తనని. గ్రీట్ చేసినప్పుడు నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. అగ్ని పరీక్ష మీకు ఐడియా ఉంటుంది. బిగ్ బాస్ కి సంబంధించి ఆడిషన్స్ లో పాల్గొన్నారు చాలా మంది కామన్ మ్యాన్స్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది సెలెక్ట్ అయినారు, కొంతమంది వెనక్కి పంపించేయడం జరిగింది. అసలు వాళ్ళకి ఛాన్స్ ఉన్నా, వెళ్ళే ఛాన్స్ ఉన్నా కూడా కావాలనే వెనక్కి పంపించేశారంటూ కూడా సో వార్తలు వస్తా ఉన్నాయి. దీని గురించి పూర్తి డీటెయిల్స్ మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు సాయి నిఖిల్ స్టూడియోలో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం పూర్తి డీటెయిల్స్ కూడా. బ్రదర్ నమస్తే. నమస్కారం అండి. ఎస్, ఏంటి ఏం జరిగింది అసలు? బిగ్ బాస్ కి మీరు వెళ్ళారు, ఆ తర్వాత ఒక వీడియో రిలీజ్ చేశారు. అసలు ఏంటి ఏం జరిగింది అనుకోవాలి? బేసికలీ అగ్ని పరీక్ష కాన్సెప్ట్ అనేది ఒక ప్యూర్ కామనర్స్ కోసం అయితే కాదండి. ఓకే, కామనర్స్ కోసం కాదు. అక్కడ సెలెక్టివ్ కేటగిరీస్ ఎవరినైతే తీసుకోవాలో ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళని తీసుకొని మిగతా కామనర్స్ అందరైతే ఎవరైతే అప్లై చేసుకొని వచ్చారో వాళ్ళని స్టేజ్ మీద ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ ని చూపెట్టాలి. ఒక 60 క్యారెక్టర్స్ ని చూపెట్టాలి. ఈ క్యారెక్టర్ ఇంత మందిని చూపెట్టేసి వీళ్ళలో నుంచి మేము వీళ్ళని సెలెక్ట్ చేసాము అంటే వీళ్ళని ఒక కేటగిరీ ఒక రేంజ్ లో చూపెట్టడానికి మిగతా కంటెస్టెంట్స్ అందరినీ కూడా వాడుతున్నారు అనేది అక్కడ ఫ్యాక్ట్ లాగా ఉంది. సో బేసిక్ గా అసలు ఎట్లా స్టార్ట్ అయింది, ఎప్పుడు అప్లై చేసినాము ఏంటిది అంటే మీకు త్రూ ఎట్లా అంటే ఇప్పుడు స్టార్టింగ్ బిగ్ బాస్ కి వెళ్ళాలంటే సమ్ ఏదో ఆథరైజేషన్స్ ఉండాలి, లైక్ ప్రపోజల్ వీడియో ఒకటి ఉండాలి. హౌ ఇట్స్ పాసిబుల్, ఎట్లా అనేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని సీజన్స్ ముందు లైక్ ఇప్పుడు మనము ఈ సీజన్ చూసుకున్నాము, ఈ లాస్ట్ సీజన్ చూసుకుంటే కొంచెం టీఆర్పీ వాళ్ళకి పెరిగింది. బికాస్ అగ్ని పరీక్ష అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసిండ్రు. దానికి ముందు చూసుకుంటే ఆ సీజన్ అటర్ ఫ్లాప్ సీజన్. అన్ని సీజన్ లో కంటే వాళ్ళకి టీఆర్పీలు తక్కువ వచ్చిన సీజన్లు బిగ్ బాస్ ఒక లెవెల్లో మొత్తం పడిపోయింది. సో వీళ్ళు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చిండ్రు, విచ్ ఇస్ అగ్ని పరీక్ష. బట్ స్టిల్ ఆ అగ్ని పరీక్షలో వాళ్ళు ప్రమోట్ చేసేది మాత్రము మేము కామనర్స్ ని తీసుకుంటున్నాము, కామనర్స్ కి అవకాశం వస్తే ఎట్లుంటది అనేది చెప్పారు వాళ్ళు. బట్ అక్కడ తీసుకునేది వాళ్ళు కామనర్స్ ని కాదు. అక్కడ కూడా సేమ్ రికమెండేషన్ క్యాండిడేట్స్ ఉన్నారు, అండ్ ఆల్సో ఎవరైతే పెద్ద పిఆర్లను పట్టుకొని వెళ్ళిన క్యాండిడేట్స్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. బట్ దేర్ మైట్ బి లైక్ ఇప్పుడు ఒక 15 మెంబర్స్ సెలెక్ట్ అయితే దాంట్లో ఒక 5 మెంబర్స్ ప్యూర్ కామనర్స్ ఉండొచ్చు. సో ఇప్పుడు మనం అందరినీ బ్లేమ్ చేసేటప్పుడు ఆ 5 మెంబర్స్ కూడా ఇక్కడ బ్లేమ్ అవ్వాల్సి వస్తుంది. సో అందరినీ బ్లేమ్ చేయడం కూడా తప్పే. ఎందుకంటే ఆ 5 మెంబర్స్ లా అప్పటికప్పుడు ఎవరన్నా లైక్ వాళ్ళ క్రియేటివ్ కంట్రోల్ నుంచి వచ్చిన వాళ్ళతోనే ఒక 5 మెంబర్స్ ని సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో బేసిక్ గా అయ్యేది ఏంటిదంటే మాకు లెవెల్ ఇప్పుడు నేను వెళ్ళిన కాడికి నేను చూసింది లెవెల్ 4 వరకు చూస్తాను. ఆ లెవెల్ 4 వరకు ఏం జరిగింది అనేది చెప్తా. ఎన్ని లెవెల్స్ ఉంటాయి దీంట్లో పూర్తిగా? దీంట్లో మనకి మేము వెళ్ళింది లెవెల్ 4, దాని తర్వాత ఇంకొక లెవెల్ 5 విచ్ ఇస్ ఆ 15 మెంబర్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ 15 కంటెస్టెంట్ తోని లెవెల్ 5 అనేది మనకు చేస్తున్నారు. దాని తర్వాత లెవెల్ 6 ఇంకొకటి. లెవెల్ 6 ఏంటిదంటే నథింగ్ బట్ ఆడియన్స్ ఓటింగ్. ఇక ఆడియన్స్ ఓటింగ్ పడ్డాక వాళ్ళని తోని లోపల పంపిస్తున్నాం అనేది ఒక 10 మెంబర్స్ అట్లా లోపలికి పంపిస్తుండొచ్చు ఈసారి. అంటే మీరు పూర్తిగా చూసుకుంటే అక్కడ వాస్తవంగా ఎలిమినేషన్ జరిగిందా, లేదంటే కావాలనే ఏమైనా చేసే ప్రయత్నాలు ఏమైనా చేశారా అనుకోవచ్చు? అది అక్కడ ఎలిమినేషన్ జరిగింది అంటే లైక్ మాకు ఇచ్చిన రీజన్స్ అనేవి వాళ్ళు ఒక పర్సన్ ఎలిమినేట్ చేస్తున్నారు. ఓకే, తీసుకున్న షోలో కంప్లీట్ గా అందరినీ 60 మెంబర్స్ ని పెట్టి ఆడించలేరు కాబట్టి నో ప్రాబ్లం. ఎలిమినేట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఆపర్చునిటీ అనేది అక్కడ ఇవ్వాలి. ఫస్ట్ డే వచ్చేసి షూట్ మీరు 1 hour టైం, ఒక్కొక్క పర్సన్ కి 1 hour టైం ఇచ్చేసి 40 minutes టైం ఇచ్చేసి
మీరు థర్డ్ డే షూట్ కి వచ్చిన ప్రతి పర్సన్ కి, అంటే మోస్ట్లీ ఈవినింగ్ తర్వాత 5 తర్వాత వచ్చిన పర్సన్స్ అందరికి కూడా 5-10 minutes లో ఎలా రిజెక్ట్ చేస్తారు. అంటే మీకు ఇక్కడ ఒక పర్సన్ ని 5 minutes లో అనలైజ్ చేసి రిజెక్ట్ చేసినప్పుడు అక్కడ వేరే పర్సన్ కి 1 hour ఎట్లా ఇచ్చాను మీరు, అక్కడ కూడా అదే ప్రాసెస్ ఫాలో అవ్వాల్సింది. ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఇవ్వలేదు. ఓకే, అది ఒక రీజన్ అనుకున్నా. ఇంకొక రీజన్ వాళ్ళు ఏంటిది, అసలు రిజెక్ట్ చేయడానికి ఇచ్చిన రీజన్స్ ఎట్లున్నాయి, అదొక లైక్ ఒక ప్రాపర్ సిల్లీ రీజన్స్ ఇచ్చారనమాట. ఒక ప్రాపర్ రీజన్ లేదు. కొంతమందికి ఏమని రీజన్ ఇచ్చారు, లైక్ మీరు చదువుకున్నారు కదా, మీరు జాబ్ చేసుకోండి, మీకు ఎందుకు ఇది. సో ఇట్లాంటి రీజన్స్ నాకు ఇచ్చిన రీజన్ కూడా నాకు అస్సలు నచ్చలేదు. సో నా ఆడిషన్ ఎట్లయింది అక్కడ అంటే, బేసిక్ అసలు ఈ అన్ఫేర్ థింగ్ జరగడం అనేది మాకు level 3 స్టార్ట్ అయింది. 11-1 level 2 అనేది మీకు అర్థమైందా? అంటే గేమ్ ప్రాసెస్ అర్థమైందా మీకు? సెలెక్ట్ అయ్యారా? అందుకనే కదా level 4 వచ్చినాం మనం. అంటే అక్కడ ఆడిషన్ అనేది ఎలా ఉంటుంది? జడ్జెస్ ఇస్తారు ఆడిషన్ అనేది? లేదు. ఫస్ట్ మీకు అసలు బేసిక్ గా ఎట్లా జరిగింది అనేది చెప్తాను. level 1 వచ్చేసి మీరు ఒక వీడియో అప్లికేషన్ పెట్టాలన్నమాట. 3 minutes వీడియో చేసి వాళ్ళు ఏదైతే మనకి లింక్ ప్రొవైడ్ చేశారో ఆ లింక్ లో పేస్ట్ చేయాలి. అది నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వాళ్ళకి వచ్చినాయి. వాళ్ళు చెప్పింది ఏంటంటే దాంట్లో నుంచి మేము ఒక 200 షార్ట్ లిస్ట్ చేసుకుంటాం అని చెప్పారు. బట్ ఆల్మోస్ట్ 200 to 300 షార్ట్ లిస్ట్ చేసుకొని వాళ్ళందరికీ కూడా level 2 ప్రకారంగా జూమ్ మీటింగ్ అనేది కండక్ట్ చేసింది అనమాట. అంటే ఒక పర్సన్ మన ముందుకు వచ్చి మనతోని జూమ్ కాల్ లో ఇంటరాక్ట్ అవుతున్నాం. ఆ పర్సన్ వచ్చేసి మాస్క్ వేసుకున్నారు. ఫస్ట్ మనకి ఇంట్రో ఇచ్చినాక కెమెరా ఆఫ్ చేసుకుని ఓన్లీ మన ఇంటర్వ్యూ మాత్రం తీసుకున్నారు. దాంట్లో కూడా కొంచెం మన పర్సనాలిటీని కొంచెం అనలైజ్ చేయడానికి కొన్ని మన పర్సనల్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు అనమాట. అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ లెవెల్స్ లో వచ్చి ఒక 50% ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ అడిగేసి అనలైజ్ చేస్తున్నారు. అడిగారా ముందే జూమ్ కాల్ లో? అడిగారా క్వశ్చన్స్? ఏదైనా ఎలాంటి క్వశ్చన్స్? ఎలాంటి క్వశ్చన్స్ అంటే లైక్ మన లవ్ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, మన లవ్ అఫైర్స్ ఉన్నాయా, ఒకవేళ ఉంటే దాని గురించి ఇంకొంచెం డెప్త్ గా అడగడము. సో ఇట్లాంటి క్వశ్చన్స్, అంటే మీరు ఇప్పటిదాకా కొన్న కాస్ట్లీయెస్ట్ థింగ్ ఏంటిది. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని కూడా దాంట్లో ఉన్నాయి అనమాట. సో నెక్స్ట్ దీని తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటిది, level 3 కోసము 100 members ని తీసుకుంటాము, విచ్ ఈస్ అ గ్రూప్ డిస్కషన్ రౌండ్ అని చెప్పిండ్రు. ఓకే. సో ఇది వచ్చేసి మీ అన్నకి దీనికి కూడా క్వాలిఫై అయినాను. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఇది కనెక్ట్ అయ్యాను. అన్నపూర్ణ స్టూడియో 7 acres లో. ఓకే, అక్కడికి వెళ్ళాము. ఆల్మోస్ట్ 100 to 150 members వచ్చారు అక్కడ కూడా. సో బేసిక్ గా అక్కడ వచ్చేసి నాకు ఇచ్చిన స్లాట్ level 5th batch అనమాట నాది. నాకు ఇచ్చిన స్లాట్ వచ్చేసి 2:30కి ఇచ్చారు. ఓకే, 2:30కి షార్ప్ అక్కడ ఉన్నాము. బట్ మాకు ఇంటర్వ్యూ అయింది వచ్చేసి ఆల్మోస్ట్ నైట్ 9 o'clock కి మాకు ఇంటర్వ్యూ అయింది. నైట్ 9 o'clock కి అప్పుడు మా గ్రూప్ డిస్కషన్ కి పిలిచారనమాట. ఓకే, మేము బయటకు వచ్చి టైం చూసుకుంటే 11:30 అయిపోయింది అనమాట. అంటే మాకు అక్కడ టైం కూడా తెలియలేదు, ఎందుకంటే వాచ్ అండ్ ఫోన్ అనేది అక్కడ తీసేసుకున్నారు. ఈ బిట్వీన్ టైమ్ లో ఏం చేశారంటే ఒక బుక్లెట్ ఇచ్చిండ్రు. ఇది మెయిన్ బుక్లెట్ అనేది. ఇది మళ్ళీ level 4 లో కూడా వస్తుంది. సో ఇక్కడ ఈ బుక్లెట్ లో వాళ్ళు సేమ్ ఏదైతే level 2 లో ఉన్న జూమ్ మీటింగ్ లో ఇంటరాక్ట్ అయిన క్వశ్చన్స్ ఉన్నాయో వాటితో పాటు ఇంకా చాలా క్వశ్చన్స్, ఆల్మోస్ట్ ఒక 200 క్వశ్చన్స్ ఉన్నాయి. లైక్ ఏంటిదంటే, ఇప్పటికిప్పుడు ఒకవేళ నువ్వు ఒక 5 minutes మాయమైపోతే నువ్వేం చేస్తావు, నీకు నచ్చింది ఏదైనా డ్రాయింగ్ చేయి, నీ ముఖాన్ని నువ్వు డ్రా చేసుకో, నువ్వు మోస్ట్ రిగ్రెట్ గా ఫీల్ అయ్యే మూమెంట్ ఏంటిది. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఒక పర్సన్ అనలైజ్ చేసి నీకు కావాల్సిన క్వశ్చన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. అది పాజిటివ్ క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ ఆల్సో నెగిటివ్ క్వశ్చన్స్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఎందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నావు అంటే ఎందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నావు అని రాస్తాం. ఓకే. సో ఇట్లాంటివి అన్ని ఉన్నాక నెక్స్ట్ వచ్చేసి దీనిలో కూడా షార్ట్ లిస్ట్ అయిపోయినాము. ఈ గ్రూప్ డిస్కషన్ ఎప్పుడైందంటే నైట్ అయింది. ఆ నైట్ లో ఏం జరిగింది అసలు, సో 10 members కి గ్రూప్ డిస్కషన్ పెట్టిండ్రు. అంటే ఎంత మందిలో? ఇది 150 మందికి. 150 మందిలో అంటే ఒక 15 గ్రూప్స్ అనుకోండి. అందరూ 10 బ్యాచెస్ గా డివైడ్ చేసేసారు. ఇది కూడా 3 days అనేది కండక్ట్ అయింది అనమాట. సో నేను day 1 లో వెళ్ళినాను. day 1 లో 2:30 స్లాట్, కానీ మాకు తీసుకుంది 9 o'clock. ఓకే. సో ఇప్పుడు అక్కడ ఎవరైతే హోస్ట్ అంటే లైక్ జ్యూరీ ఉన్నారో, ఇప్పుడు ఎవరైనా సరే ఆ పొజిషన్ లో ఉన్నప్పుడు మనం బేసిక్ గా ఫస్ట్ టైం వచ్చి మాట్లాడుతున్నాము, ఇంటరాక్ట్ అవుతున్నాం అంటే అంత పొజిషన్ లో ఉన్నా సరే ఒక పర్సన్ మనతో ఇంటరాక్ట్ అవుతుందంటే ఒక వే ఆఫ్ అప్రోచ్ అనేది ఉంటది. ఏమంటాం? హలో అండి, హౌ ఆర్ యూ అంటాం. సేమ్ థింగ్, ఫస్ట్ తను లోపలికి వచ్చాక హౌ ఆర్ యూ అండి అని అడిగితే, అంటే అక్కడ ఉన్న పర్సన్ వచ్చేసి ఇద్దరు మేల్ ఉన్నారు, ఫీమేల్ ఉన్నారు అనమాట. మేల్ పర్సన్ వచ్చేసి తనకి తెలుగు చాలా బాగా వస్తుంది, మంచిగా మాట్లాడతాడు. ఎవరు వాళ్ళు? బిగ్ బాస్ హెడ్స్ అన్నమాట. ఓకే, ముగ్గురు జడ్జిలు, ఇద్దరు ఉన్నారు.
లేదు, ఇది లెవెల్ 3 గురించి మాట్లాడుతున్నాను నేను. ఓకే. లెవెల్ 3 అంటే మనకి తెలిసిన వాళ్ళు కాదు, వాళ్ళు అన్నోన్ ఫేసెస్ అన్నమాట. బిగ్ బాస్ మేనేజ్మెంట్ కి హెడ్స్ వాళ్ళు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఆమె, ఈమె వచ్చేసి బేసిక్ గా నార్త్ ఇండియన్. ఆమెకు అసలు తెలుగు రాదు పూర్తిగా, అసలు మొత్తంకి రాదు. ఓకే. సో అక్కడ ఆమెతోని హౌ ఆర్ యూ అంటే, నీకేంది, నీకు చెప్పాలా నేను, మేము ఎట్లున్నాం తెలుసా మీకు, అవసరమా అనేది హిందీలో ఇదంతా కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఒక కామన్ పీపుల్, అంత పెద్ద హెడ్ ని మీట్ అవ్వడం, అంత పెద్ద గ్రూప్ డిస్కషన్ లోకి రావడమే మాకు చాలా నర్వ్స్ అనేవి ఉంటాయి. అట్లాంటి దాంట్లోకి లోపలికి ఇచ్చినప్పుడు మళ్ళా ఆమె సడన్ గా అట్లా అంటే ఒకటేసారి ఇంకా నర్వస్ అయిపోయినాం అక్కడ మేము. ఓకే అందరికి అట్లనే ఉండే. లోపలికి వెళ్ళినాము. అంటే మీ ఒక్కరికే జరిగిందా, ప్రతి ఒక్కరికి జరిగిందా? అక్కడ 150 మంది 15 బ్యాచ్లుగా డివైడ్ అయ్యి 10 మంది వెళ్ళారు. నేను గ్రీట్ చేశాను తనని. గ్రీట్ చేసినప్పుడు తన రెస్పాన్స్ అనేది ఇట్లుండే. ఓకే. సో నెక్స్ట్ ఇదేదైతే గ్రూప్ డిస్కషన్ ఉందో అందరికి ఇట్లనే జరిగింది. అందరికి వాళ్ళే జ్యూరీ. సో అక్కడ నెక్స్ట్ ప్రతి ఒక్కరిని ఇంట్రో చెప్పండి, ఏంటిది మీ గురించి అనేది స్టార్ట్ చేశారు. అందరు కూడా ఎవరిది వాళ్ళు ఇంట్రో చెప్తున్నప్పుడు ఎవరైతే అక్కడ ఆమె హిందీ ఆమె ఉన్నదో ఆమె చెప్తున్న, అంటే ఇప్పుడు మన మదర్ టంగ్ ఏంటిది, నా మదర్ టంగ్ వచ్చేసి తెలుగు. సో ఇప్పుడు నా ఎమోషన్స్ ని నన్ను ప్రాపర్ గా ప్రజెంట్ చేయాలి, ముందు పర్సన్ కి ప్రాపర్ గా చెప్పాలి, కాన్వే చేయాలంటే నా మదర్ టంగ్ లో చెప్తేనే నాకు వస్తుంది. అండ్ ఆల్సో మనం వెళ్ళేది తెలుగు బిగ్ బాస్ షోకి, దాంట్లో తెలుగే మాట్లాడమని చెప్తారు. సో అక్కడ ప్రాపర్ గా కన్వే చేసేటప్పుడు ఎవరైతే ఫ్లోలు ఉన్నారో వాళ్ళ ఫ్లో మొత్తం కట్ చేసేసి, నాకు అర్థమైతే లేదు హిందీలో మాట్లాడు లేకపోతే ఇంగ్లీష్ లో మాట్లాడు. జడ్జ్ అన్నారా? జడ్జ్ అక్కడ ఉన్న జ్యూరీ తెలుగులో మాట్లాడక ఇంగ్లీష్ లో మాట్లాడు, హిందీలో మాట్లాడు అంటే మనకి ఎంత వచ్చినా సరే, హిందీ అయినా ఇంగ్లీష్ అయినా ఎంత వచ్చినా సరే మనకి ఎమోషన్స్ అనేవి ప్రాపర్ గా ఉండవు దాంట్లో. ఎంతో అంత మిస్టేక్ గా చెప్తాం, మనం ప్రాపర్ గా చెప్పలేము. అండ్ ఇంకొంతమంది పర్సన్స్ కి ఎవరైతే అక్కడ లైక్ హిందీ అంటే ప్రాపర్ గా హిందీ మాట్లాడే వాళ్ళు, వాళ్ళ మదర్ టంగ్ హిందీ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు హిందీలోనే మాట్లాడండి అంటే అదేంటి, వాళ్ళకేమో మదర్ టంగ్ లో మాట్లాడుకునే ఆపర్చునిటీ ఉంది, మాకు లేదా? అంటే వాళ్ళని సెలెక్ట్ చేస్తారా హిందీలో మాట్లాడే ఉన్నారు? సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, అంటే నెక్స్ట్ లెవెల్ కి క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. ఓకే వాళ్ళు అక్కడ మాట్లాడంటే వాళ్ళకి తెలుగు కూడా వస్తుంది. బట్ బెస్ట్ థింగ్ ఏంటిదంటే వాళ్ళకి మదర్ టంగ్ ఆప్షన్ ఇచ్చిండ్రు అక్కడ. ఓకే. ఇంకొంతమంది ఏంటిదంటే లైక్ లేదంటే నాకు ఇంగ్లీష్ హిందీ రాదు, నేను తెలుగులోనే మాట్లాడతా అని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మాట్లాడేటప్పుడు ఎవరైతే అక్కడ మేల్ పర్సన్ ఉన్నాడో అతను ఓకే విలన్ కూడా వింటున్నాడు, బట్ పక్కన మాత్రం కాలు మీద కాలు వేసుకొని ఫోన్ స్క్రోల్ చేసుకుంటూ అసలు లీస్ట్ బాదర్డ్ అన్నట్టు పట్టించుకోకుండా కూర్చుంటుంది. సో అంటే మేము ఎవరికి చెప్పాలి మరి, అక్కడ ఉన్నది జ్యూరీ ఎందుకు అంటే మేము వాళ్ళకి కదా, వాళ్ళు ఒక ఈ థింగ్ అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆన్సరబుల్ గా మేము చెప్తున్నాము. బట్ వాళ్ళు మాత్రం అట్లా అసలు ఇంట్రెస్ట్ లేదని ఉంటే మేము ఎందుకు చెప్పాలి ఇక, అట్లా అనిపించింది. అక్కడ కూడా ఒక లైక్ అక్కడ ప్రాపర్ తెలుగు వాళ్ళని పెట్టుంటే జ్యూరీగా బాగుండు అనిపించింది. ఓకే. సో ఈ బేసిక్ గా ఇది అయిపోయింది. మా గ్రూప్ లో నుంచి ఒక 4 మెంబర్స్ అనేది నెక్స్ట్ రౌండ్ కి క్వాలిఫై అయినాము. ఇట్లానే ఎవ్రీ గ్రూప్ లో నుంచి కూడా కొంతమందిని తీసుకున్నారు. ఓవరాల్ గా 70 మెంబర్స్ ని చేసిండ్రు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి లెవెల్ 4, ఇది వచ్చేసి మనకి అర్ణపూర్ణ స్టూడియోస్ లోనే మళ్ళీ 3 days షూట్ అని మాకు డేట్స్ ఇచ్చిండ్రు. సో ఇది వచ్చేసి టెలివైజ్డ్ షో. లెవెల్ 4 మన జ్యూరీ వచ్చేసి దీంట్లో నవదీప్, అభిజిత్ అండ్ బిందు మాధవి ఉంటారు. అండ్ హోస్ట్ వచ్చేసి అక్కడ శ్రీముఖి. ఓకే. సో బేసిక్ గా వాళ్ళు మాకు కాల్లో చెప్పినది ఏంటిది అంటే, మీరు 5th డే రావాలి, ఒకవేళ 5th డేనే రిజెక్ట్ అయిపోతే మీరు నెక్స్ట్ డే రానవసరం లేదు. ఒకవేళ మీరు కనుక 6th డే అంటే 5th డే యాక్సెప్ట్ అయ్యి హోల్డ్ లో పడ్డా సరే 6th డే వచ్చినప్పుడు 6th డే రిజెక్ట్ అయితే అక్కడికి మీది క్లోజ్. లేదు ఇక్కడ కూడా క్వాలిఫై అయితే నెక్స్ట్ మీరు కంటిన్యూ అవుతారు, నెక్స్ట్ లెవెల్ కి క్వాలిఫై అవుతారు అన్నారు. సో బేసిక్ ఏంటిదంటే ఇక్కడ వాళ్ళు చెప్పింది 5th డే రోజే కంప్లీట్ గా 60 to 70 మెంబర్స్ కి షూట్ అయిపోతుంది. ఒకవేళ దాంట్లో మీరు రిజెక్ట్ అయిపోతే కథం, లేదు హోల్డ్ లో పడ్డారంటే 6th కి వస్తారు. ఆ రోజు మీకు నెక్స్ట్ మళ్ళీ కాంపిటీషన్స్ పెడతారు. అంటే లాస్ట్ టైం జస్ట్ మనం ఏదైతే చూసినామో సేమ్ అట్లనే ఇద్దరికి టాస్క్లు పెడతారు, దాంట్లో క్వాలిఫై అయితే నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ అవుతారు, లేకపోతే కథం. సో ఇది షూట్ ఫార్మాట్ ఉండే. బట్ అక్కడికి వెళ్ళినాక అక్కడ ఏమైపోయింది మాకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ప్రోమోస్ ఏం షూట్ చేసుకోలేరు. మమ్మల్ని అందరినీ కూడా ఒక రూమ్ లో పడేసిండ్రు. 70 మెంబర్స్ ఒక రూమ్ లో పడేసి వాళ్ళు ప్రోమోలు షూట్ చేసుకుంటున్నారు. ఒక రూమ్ లో 70 మంది. ఎస్, ఆల్మోస్ట్ ఈ స్టూడియో కంటే ఈ స్టూడియో ఇంకొక 2 times ఉంటది అంతే. దాంట్లో మేము అందరం ఉన్నాం. అక్కడ ప్రాపర్ మాకు ఏంటిదంటే ఎయిర్ కండిషనింగ్ అరేంజ్మెంట్ లేకుండే.
ఆడ ఉన్నా కూడా అది పనిచేస్తలేదు. ఆ రోజు మొత్తం అది అసలు ఆనే కాలేదు అక్కడ ఉన్న ఫ్యాన్ అయితే. సో ఇట్లా ఉండే అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లోపల వాళ్ళు ప్రోమో షూట్ చేసుకుంటున్నారు. ఆ రోజు స్టార్ట్ అయ్యేది ఆల్మోస్ట్ ఒక 5 o'clock స్టార్ట్ అయింది ఈవినింగ్. మాకు షూట్ స్టార్ట్ అవ్వడం అంటే కంటెస్టెంట్ ని పిలిచి ఇంటర్వ్యూస్ చేయడం అనేది ఈవినింగ్ 5 o'clock స్టార్ట్ అయింది. మమ్మల్ని ఎప్పుడు రమ్మన్నారు? మార్నింగ్ షార్ప్ 8:30కి రమ్మన్నారు. వెళ్ళాము, ఇదంతా అయిపోయింది. ఓకే, ఆ రోజు స్టార్ట్ అయినప్పుడు ఏమనుకున్నామంటే ఒక పర్సన్ తర్వాత ఇంకొక పర్సన్ ని పిలిచేటప్పుడు అంటే మేము మినిమం టైం అనేది అనలైజ్ చేసుకోగలుగుతాం. మా దగ్గర ఫోన్లు లేకపోయినా వాచ్లు లేకపోయినా సరే, ఓకే ఈ పర్సన్ తర్వాత ఈ పర్సన్ ఇంతసేపటికి వెళ్తుండు అంటే ఒక ఇంతసేపు వాళ్ళు ఒక పర్సన్ కి కేటాయిస్తుండ్రు అని అర్థమవుతుంది. ఆ రోజు ఓవరాల్ గా ఒక 5 to 8 members కి ఇంటర్వ్యూ అయింది అంతే. ఆ రోజు మొత్తంలో 5 to 8 members కి ఇంటర్వ్యూ అయింది. సో ఒక్కొక్క పర్సన్ కి మినిమం 30 minutes to 1 hour అనేది ఈజీగా కేటాయించిండ్రు అక్కడ. మేమేమనుకున్నాం, ఓకే ఇంత దూరం నుంచి వచ్చిండ్రు కదా, ప్రతి పర్సన్ ఆశతో వచ్చిండ్రు కాబట్టి వాళ్ళని ఇగ్నోర్ చేయకుండా అందరి మీద కూడా 1 hour అనేది స్పెండ్ చేస్తున్నారు, మనకు కూడా మంచిగా ఆపర్చునిటీ వస్తుంది, ఇట్లా చేస్తే చాలా బాగుంటది అని మేము అనుకున్నాం. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ ఈ రోజు ఇంతే అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ డే రండి, రేపు కూడా షార్ప్ 8:30కి వచ్చేయండి, రేపు అయిపోతుంది అని చెప్పిండ్రు. ఓకే అయిపోయింది. సో ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ఫస్ట్ డే చేస్తా అన్న షూట్ డిలే అయిపోయింది. ఎంతమంది చేస్తారు ఆ రోజు షూట్? 5 to 8 members అయినా అంతే. మీకు ఏదైతే ఫస్ట్ ఇప్పుడు 2 promos వచ్చినాయో కంటెస్టెంట్ అవి అయ్యి ఉంటాయి, దాంట్లో కూడా కొన్ని సెకండ్ డే మిక్స్ ఉన్నాయి. దెన్ దాని తర్వాత నెక్స్ట్ డే వచ్చినాం మళ్ళీ 8:30కి. ఆ రోజు కూడా ఒక కొంతమంది ఎవరైతే ఇంటర్వ్యూ ఇచ్చారో ఆ పర్సన్స్ కి 30 minutes to 40 minutes మినిమం టైం అనేది 30 minutes కంపల్సరీ దొరికింది ఎవ్రీ కంటెస్టెంట్ కి. దాంట్లో కూడా ఆల్మోస్ట్ మీకు ఒక 20 members వరకు ఆ రోజు షూట్ అయిపోయింది అనమాట. 20 members వరకు షూట్ అయింది. అండ్ ఆ రోజు కూడా షూట్ అనేది చాలా డిలేలోనే స్టార్ట్ అయింది, లైక్ ఒక 12 o'clock అట్లా స్టార్ట్ అయింది అనమాట. 20 members కి అయిపోయింది. మళ్ళీ వచ్చేసి మీకు ఈ రోజు కూడా షూట్ అవ్వట్లేదు అంటే అట్లా చెప్పలేదు, ఒక 15 members ని పిలిచారు అనమాట. 10 to 15 members ని పిలిచారు, వాళ్ళకి లిస్ట్ వచ్చింది అనమాట. ఆ 10 to 15 members ని పిలిచి మీరు వెళ్ళిపోండి, మీకు రేపు ఉంటది షూట్, పిలవని వాళ్ళు మాత్రం ఇక్కడే ఉండండి, మీకు ఈ రోజు షూట్ అయిపోతుంది అని చెప్పాను. ఓకే అక్కడికి దాని తర్వాత నెక్స్ట్ డేకి మళ్ళీ 8:30కి మళ్ళీ వచ్చినాం. 3వ రోజు. ఇది 3rd డే. అంటే ఇది అంతా కూడా మళ్ళీ ఫస్ట్ డే షూటే. ఫస్ట్ డే మాకు చెప్పిన షూటే, ఏది అందరిని ఆడిషన్ చేసి ఎవరైతే రిజెక్ట్ అయ్యేది అప్పటి వరకు ఇంకా వాళ్ళు కూడా కంప్లీట్ గా అది అవ్వలేదు. సో నెక్స్ట్ 3rd డే వచ్చాము. మళ్ళీ 3rd డే వచ్చినాక సేమ్ మళ్ళీ షూట్ స్ట్రాటజీ అనేది 5 o'clock వరకు ఓకే పర్లేదు మంచిగానే అయింది. ఈవినింగ్ 5 o'clock వరకు, ఆ రోజు కూడా డిలేలోనే స్టార్ట్ అయింది షూట్, 5 o'clock వరకే అయింది. అయినాక ఒకటేసారి తర్వాత 5 తర్వాత వచ్చే పర్సన్స్ అందరూ జస్ట్ 5 to 10 minutes లో రిజెక్ట్ అయిపోయారు. అంటే ప్రతి ఒక్కరికి రెడ్స్ వచ్చేస్తున్నాయి, అక్కడ ఏమైతుందో అర్థమైతలేదు. ఎందుకంటే ఒకసారి అక్కడ లోపల పోయి ఇంటర్వ్యూ ఇచ్చిన పర్సన్, ఆడిషన్ తీసుకున్న పర్సన్ అట్నుంచి అంటే బయటికి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ మాత్రం కాంటాక్టర్ మాకు ఎట్లాంటి అంటే బయట ఉన్న వాళ్ళకి తెలిసే ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ మాకు పక్కన ఉన్నా కూడా మాకు తెలియదు. అంటే మీరు స్టార్టింగ్ లోపలికి వెళ్ళేటప్పుడే ఫోన్లు వాచ్లు అన్ని కూడా అక్కడ సబ్మిట్ చేసి మార్నింగే తీసేసుకుంటారు. మనం రాగానే కూడా ఫోన్స్ వాచెస్ అనే వాళ్ళు తీసేసుకుంటారు, మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి రూమ్ మేము కూర్చున్నది, దాని పక్కన సెట్ లో ఒక పెద్ద స్టూడియోలో వాళ్ళు చేస్తున్నారు అనమాట. సో అక్కడ ఏమైతుంది అనేది మనకు తెలియదు. ఆ పర్సన్ ఇంటర్వ్యూ తీసుకున్న పర్సన్ అటు నుంచి అటే వెళ్ళిపోతున్నారు. రిజెక్ట్ అయిన వాళ్ళైనా సరే, యాక్సెప్ట్ అయిన వాళ్ళైనా, హోల్డ్ అయిన వాళ్ళ సరే అందరూ అటే వెళ్ళిపోతుండ్రు. ఓకే. సో బేసిక్ అంటే మాకు ఏం తెలియనిస్తలేరు. దాని తర్వాత 5 to 10 minutes, కొంతమందికి ఆ 5 minutes కూడా లేకుండే ఆ కొంతమంది పర్సన్స్ కి, వాళ్ళందరూ అక్కడ రిజెక్ట్ అయ్యారు. బేసిక్ గా నా వరకు వచ్చినప్పుడు, నా ఆడిషన్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి పిలిచారనమాట. పిలిచాక నేను అక్కడ వాళ్ళని అడిగాను ఏమని, లైక్ నేను ఇట్లా ఫిట్నెస్ లో ఉన్నా కదా, సో నేను ఒక లీన్ బాడీ అనేది మెయింటైన్ చేస్తున్నా, బేసిక్ గా అక్కడ నాకు షర్ట్ రిమూవ్ చేసే ఆప్షన్ ఉంటే నాకు ఏమన్నా చెప్పండి, నేను చేస్తాను అని చెప్పినాను. సో ఇది అడిగినాక అక్కడ ఏంటిదంటే మీకు అక్కడ స్టేజ్ మీదకి ఎక్కేటప్పుడు క్లియర్ గా బ్రీఫింగ్ ఇస్తారండి, ఏం చేయాలి ఏంటిది అని అక్కడ బ్రీఫింగ్ ఉంటది, వాళ్ళతోని డిస్కస్ చేయండి అని చెప్పిండ్రు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము స్టేజ్ కి వెళ్ళడము, ఆ కెమెరాస్ ని ఇట్లా ఫేస్ చేయడము ఫస్ట్ టైం. ఆల్రెడీ దానికి ముందు ఎప్పుడు కెమెరా ఫేసింగ్ అనేది లేదు, స్టేజ్ ఫేసింగ్ అనేది ఎప్పుడు లేదు. స్టేజ్ మీద ఎక్కి ఇట్లా ఆడిషన్స్ అంతా అంటే సెలబ్రిటీని చూడడం ఫస్ట్ టైం అంటే ఆల్రెడీ నర్వ్స్ ఉంటాయి. సో ఇప్పుడు అక్కడ ఒక బ్రీఫింగ్ అనేది ప్రాపర్ గా ఉండుంటే కొంచెం అంటే కొంతమంది పర్సన్స్ కి ఫియర్ అనేది తగ్గుతుండే అని నా ఫీలింగ్. సో స్టేజ్ దగ్గర అయిన మిస్టేక్స్ లో ఫస్ట్ మిస్టేక్ ఇది.
దాని తర్వాత వాళ్ళు బ్రీఫింగ్ ఇవ్వకుండా దగ్గరికి వెళ్ళినాక ఏమంటే లైక్ నేను ఒక పవర్ లిఫ్టర్ అన్నమాట, నాకు స్టేట్ లో మెడల్స్ ఉన్నాయి, ఆ మెడల్స్ పట్టుకొని పైకి వెళ్ళిపోండి అని చెప్పారనమాట. ఓకే, ఆ మెడల్స్ పట్టుకొని పైకి వెళ్ళిపోయాక ఏమంటే శ్రీముఖి వచ్చి ఇంటరాక్ట్ అయినారు. అక్కడ కొన్ని ప్రోమో కట్ల కోసం కొన్ని ఎక్స్ప్రెషన్స్ షూట్ చేసుకున్నారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ పెట్టేశారు. అది అక్కడ కొన్ని అన్నెసరీ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా పెట్టిండ్రు అనమాట. లైక్ దీనికి ఎందుకు ఇంతగానం రియాక్ట్ అవుతుండ్రు అనే ఎక్స్ప్రెషన్స్ జస్ట్ ఫర్ ప్రోమో కట్స్. ఓకే, ఇక్కడ వరకే అయిపోయింది. దెన్ దాని తర్వాత పైకి వెళ్ళాక మీ ఇంట్రో చెప్పండి అన్నారు. నా బేసిక్ డౌట్ ఏంటంటే ఇప్పుడు మీతో ఇంటరాక్ట్ అయిన శ్రీముఖి అక్కడ డిస్కషన్ ఏం జరగలేదా మీతో? అంటే ముందే ఏమైనా చెప్పింది మెడల్స్ బాగున్నాయి అన్నట్టు అట్లా ఇంటరాక్ట్ అయినారు. అంటే ఎవ్రీథింగ్ అక్కడికి వెళ్ళినాక ఆన్ కెమెరా అంతే, ఆఫ్ కెమెరా ఏం లేదు అక్కడ. మీతో ఆఫ్ కెమెరా మాట్లాడింది? లేదు ఏం లేదు అక్కడ. అంటే ఆఫ్ కెమెరా ఏంటిదంటే మనకు మినిమం బ్రీఫింగ్ అనేది ఉంటది. ఓకే, అక్కడికి వెళ్ళాక ఏంటిది అనేది. సో యాజ్ నేను ఇందాక చెప్పినట్టు షెడ్ది అయినా సరే ఇట్లాంటి ఏం కూడా డిస్కస్ చేయలేదు. ఏమంటే పంపించారు డౌట్ ఒకటి అడుగుదామన్నా ఆ డౌట్ అడిగే ఆపర్చునిటీ కూడా వాళ్ళు ఇవ్వలేదు అక్కడ. ఓకే ఓకే, పైకి వెళ్ళాక దెన్ బేసిక్ ఇంట్రో అడిగారు. ఇంట్రో చెప్పినాక వాళ్ళు లైక్ అప్పుడు ఈ లెవెల్ 3లో మనం రాసిన బుక్లెట్ అనేది బయటికి వస్తుంది, అది ప్లేలకు వస్తుంది. ఆ బుక్లెట్ లో మనం ఏమేమి రాసినామో అవే అక్కడ వాళ్ళు అడుగుతున్నారు. సో ఇప్పుడు అక్కడ ఉన్న పర్సన్స్ ని యాక్సెప్ట్ చేయడానికైనా సరే రిజెక్ట్ చేయడానికైనా సరే దాంట్లో నుంచి ఆ పాయింట్స్ ఇస్తున్నారు. వాడిని యాక్సెప్ట్ చేయాలా, వాడు నాకు కావాలా అనుకుంటే వానికి పాజిటివ్ పాయింట్స్ అన్ని బయటికి పెట్టి అని అడుగుతున్నారు. లేదు వీని రిజెక్ట్ చేయాలా అంటే నెగిటివ్ పాయింట్స్ తీసుకొని ఈజీగా 5 minutes లో ఖతం చేసి పడేస్తుంది. అట్లాంటిది అక్కడ ఉన్నట్టు అనిపించింది. సో ఆ బుక్లెట్ లో ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు మీరు ఎప్పుడు రిగ్రెట్ గా ఫీల్ అయినరు అనే పాయింట్ ఒకటి ఉండే. ఆ రిగ్రెట్కి ఎప్పుడు ఫీల్ అయినరు అనే పాయింట్లో నేను ఏం రాసిన అంటే లైక్ ఆబ్వియస్లీ ఇప్పుడు మమ్మీ మీద అంటే మన అమ్మ మీద మనము వాయిస్ రేస్ చేసి మాట్లాడుతున్నాము అంటే గట్టిగా మాట్లాడుతున్నాము అంటే ఇదొక డిస్రెస్పెక్ట్ థింగ్. సో ఇట్లా డిస్రెస్పెక్ట్ చేసినందుకు నేను రిగ్రెట్ గా ఫీల్ అయినాను. ఆబ్వియస్లీ అది రిగ్రెట్ లోనే రాస్తాం, లేకపోతే పాజిటివ్ అయితే రాయం కదా. అది తీసుకొని వచ్చేసి మళ్ళీ ఆ రిగ్రెట్ ఆల్రెడీ నెగిటివ్ ఉన్న థింగ్ ని మళ్ళీ బయటికి తీసుకొని వచ్చి వాళ్ళు చెప్పడం ఎందుకు మీ అమ్మగారి గురించి చెప్పు అన్నారు. తర్వాత కాసేపు చెప్పినాక మరి అంతకనం ప్రేమ ఉన్నప్పుడు ఎందుకు ఇట్లా డిస్రెస్పెక్ట్ చేసినావు అని మాట్లాడారు. ఎవరు అడిగారు ఈ మాట? బిందు మాధవి గారు. ఓకే, మాట్లాడాను, దాని గురించి ఏంటిది అనేది చెప్పిన. సో బేసికల్లీ నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే నేను వచ్చేసి చిన్నప్పటి నుంచి కూడా మమ్మీ నేను మాత్రమే పెరిగినాం. సో మాకు ఎక్కువ ఫ్యామిలీతోని ఇంటరాక్షన్స్ అనేవి ఉండకపోతుండే. సిస్టర్ అయినా సరే, బ్రదర్ అయినా సరే, లైక్ ఇప్పుడు డాడీ అయినా సరే, నాకు ఫ్రెండ్ అయినా సరే, మొత్తం మమ్మీతోనే షేరింగ్, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, రోజు ఇప్పటికి కూడా అంతే ఉన్నాం మేము. సో ఇది మా ఫ్యామిలీలో నడుస్తుండేది. ఇదే థింగ్ ఏంటిదంటే నేను అట్లా కొన్ని దాంట్లలో వాయిస్ రేజ్ చేసి మాట్లాడినా ఆల్రెడీ నేను దానికోసం రిగ్రెట్ ఫీల్ అవుతున్నా అని చెప్పి రాసిన. మళ్ళా ఎందుకు అని అడుగుతుండ్రు వచ్చి, అంటే వాళ్ళకి ఏం అర్థం కాక అడుగుతుండ్రు. ఆల్రెడీ నేను రిగ్రెట్ అవుతున్నానే కదా రాసిన, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ అడుగుతున్నారు. అది ఆల్రెడీ ప్లాన్ చేసుకొని చేస్తా ఉన్నారా లేదంటే ఏంటి? ఆ క్వశ్చన్స్ అన్ని కూడా ఆ పర్సన్ ని ఇట్లా అంటే డిఫరెంట్ గా అడగాలి, వాళ్ళ దగ్గర నుంచి ఒక నెగిటివ్ ఆన్సర్ ని తీసుకురావాలి అని అంటున్నట్టే నాకు అనిపించింది అక్కడ మొత్తం కూడా. అంటే అక్కడ ఫేస్ వాల్యూ ఏమైనా చూస్తున్నారా? ఫేస్ వాల్యూ చూసి డిస్పెక్టెడ్ చేస్తున్నారా అక్కడ లేదంటే ఏంటి? ఫేస్ వాల్యూ కాదు, యాజ్ నేను ఇందాక చెప్పినట్టు దీంట్లో ఉన్న కంపల్సరీ రికమెండేషన్స్ అనేవి దీంట్లో ఉన్నాయి. సో దాన్ని బట్టి తీసుకుంటున్నారు. బేసిక్ గా ఇప్పుడు నా ఇంటర్వ్యూ కంప్లీట్ చేద్దాం. నా ఇంటర్వ్యూ ఎట్లా అయిందంటే ఇది అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ నాకు ఇచ్చిన టాస్క్, అసలు నాకు ఏం టాస్క్ ఇచ్చింది నేను అక్కడ వాళ్ళకి క్లియర్ గా చెప్పిన. నేను ఒక పవర్ లిఫ్టర్ ని, నేను 200 kgs అయినా సరే లేపి హోల్డ్ చేయగలుగుతాను, నాకు స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్, స్టామినా అనేవి చాలా మంచిగా ఉన్నాయి అని చెప్పిన. వాళ్ళు నాకు ఇచ్చే టాస్క్ ఏంటిదంటే అక్కడ బాక్స్ జంప్స్ చేస్తూ మాట్లాడమన్నారు. నాకు లిటరల్ ఏదో ఒక చిన్న పిల్లల టాస్క్ లాగా అనిపించింది. ఓకే, ఆ టాస్క్ ఇచ్చింది కదా, కంప్లీట్ చేయాలా కాబట్టి ఆ టాస్క్ బాక్స్ జంప్స్ చేస్తూ వాళ్ళతోని మాట్లాడినాను. కథం అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ దాని తర్వాత ఈ డిస్కషన్ అని అంత అయినాక మీ గురించి మీరు అంటే మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి అనేది ఒక 1 minute లో చెప్పండి అన్నారు. సో ఇక్కడ ఆల్మోస్ట్ అప్పటికి ఒక 6 to 7 minutes అవుతుంది. అప్పుడే ఏంటిది క్వశ్చన్ అడుగుతున్నారు, ఇట్లా 1 minute లో చెప్పమా అనిపించింది నాకు. అది కూడా లాగ్ చేయకుండా వాళ్ళు 1 minute లో చెప్పమన్నారు. 1 minute లో మొత్తం వాళ్ళకి ఆన్సర్ చెప్పమన్నారు. సో ఇక్కడ నేను అక్కడ ఆలోచించింది ఏంటంటే లాగ్ చేయొద్దు, నాకున్న మాక్సిమం పాయింట్స్ కూడా నేను 1 minute లో చెప్పమన్నారు కాబట్టి 1 minute లో కంప్లీట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పింది అడిగింది నన్ను అదే. సో ఓకే,
దీని గురించి నేను చెప్పడం స్టార్ట్ చేయడం దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పిన వాళ్ళకి నాకు భయం లేదు అని చెప్పిన. దీనిలోకి తీసుకోవడానికి నాకు భయం లేదు, ఏదైనా సరే చేస్తాను అని దీని గురించి కొంచెం మాట్లాడినా. మేబీ లైక్ ఇప్పుడు వచ్చిన మీకు ప్రోమో 1 లో కూడా ఇంకొక ఫిట్నెస్ ట్రైనర్ ఉన్నాడు, అతను కూడా సేమ్ థింగ్ చెప్పిండు అనమాట దాంట్లో. అది నాకు తెలియదు, అతను ఏం చెప్పిండు లైక్ ఐఎమ్ ఫియర్లెస్ అని చెప్పిండు. మేబీ ఆయన ఇంగ్లీష్ లో చెప్పిండు కాబట్టి వాళ్ళకి ఏమైనా అర్థమైందేమో, నేను తెలుగులో చెప్పిన నాకు భయం లేదని. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్, నాది ఒక డిఫరెంట్ ఐడియాలజీ, నేను కూల్ అండ్ కంపోజ్డ్ ఉంటాను, ఎప్పుడు అవసరం ఉంటుందో అప్పుడే మాట్లాడతాను, మిగతా నాకు అవసరం లేని దాంట్లో నేను మాట్లాడాను, కానీ ఆపర్చునిటీ దాంట్లో కంపల్సరీ మాట్లాడతాను అనేది ఇట్లాంటి పాయింట్ కొంచెం చెప్పినాను. దాని తర్వాత థర్డ్ పాయింట్, నాకు రిజెక్షన్ వచ్చింది, వాళ్ళు రిజెక్ట్ చేసింది కూడా ఇక్కడే. సో బేసిక్ గా ఇక్కడే ఏం చెప్తున్నా అంటే, నేను దీన్ని చెప్పే ముందు ఫస్ట్ ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. ఓకే, ఒక ఆర్టిస్ట్ అంటే ఇప్పుడు ఒక అతను సైడ్ క్యారెక్టర్లు చేస్తుండు. ఇప్పుడు సైడ్ క్యారెక్టర్ చేసేవాడు ఎప్పటికీ ఫ్యూచర్ లో కూడా సైడ్ క్యారెక్టర్లు చేసుకోవాలనుకుంటాడా, లేకపోతే హీరో అవ్వాలనుకుంటాడా? ఆబ్వియస్లీ హీరో అవ్వాలని చూస్తాడు. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక బిగినర్ ఇంటర్వ్యూయర్ ఉన్నారు, ఇంటర్వ్యూస్ కామన్ మ్యాన్ తో స్టార్ట్ చేసిండు. కామన్ మ్యాన్ చేస్తూ తర్వాత ఒక సీఎం ని, పిఎం ని, లేకపోతే ఒక సెలబ్రిటీని చెయ్యాలి అని తనకి గోల్ అనేది ఉంటుంది, అల్టిమేట్ గా ఉంటది. ఎందుకంటే ఇదే చేసుకుంటా కూర్చోవాలని అయితే వరకు ఉండదు. సో నేను అక్కడ వాళ్ళకి చెప్పింది ఏంటంటే, నేను ఒక ఫిట్నెస్ ట్రైనర్ అండి, జనరల్ క్లయింట్స్ ని ట్రైన్ చేస్తున్నాను. ఇట్లా తెలుగులోనే చెప్పారా మీరు? తెలుగులోనే చెప్పిన. నేను ఇప్పుడు జనరల్ క్లయింట్స్ ని ట్రైన్ చేస్తున్నాను. సో నాకు కెరీర్ లో గ్రో అవ్వడానికి బిగ్ బాస్ లోకి నేను చాలా మందికి తెలిసి, సో నాకు కెరీర్ ఆపర్చునిటీస్, నెక్స్ట్ సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ అవ్వాలి, నేను నా కెరీర్ లో గ్రో అవ్వాలి అని ఇదే అక్కడ కన్వే చేసిన అనమాట. సో వాళ్ళకి అది ఎట్లా అర్థమైందో, వాళ్ళు ఎట్లా పోర్ట్రే చేయాలనుకున్నాడో, ఇమ్మీడియట్ గా అందరు కలిసి ఒకటేసారి రెడ్ స్పైక్ లేపేసాను. ఒక్కొక్కరు కూడా కాదు, ఇమ్మీడియట్ గా ఒకటేసారి బిందు మాధవి మధ్యలో కూర్చున్నది అన్నది కథం, ఒకటేసారి ముగ్గురు పైకి లేపిండ్రు. తర్వాత నాకు నవదీప్ ఏం చెప్పిందంటే, ఓకే నువ్వు ఫ్యాట్ లాస్ జర్నీ అనేది బాగుంది, ఇంత నుంచి ఇంత అయినావు, ఓకే వెళ్ళనుకోటి, నువ్వు వేరే వాళ్ళని కూడా ట్రైన్ చేసి వాళ్ళకి కూడా లైక్ ట్రాన్స్ఫార్మ్ చేయాలనుకుంటున్నావు, బట్ నువ్వు ఏదైతే అన్నావో సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ అని అది ఇక్కడ సెట్ కాదు, కావాలంటే నువ్వు ఇంటికి పోయినాక నాకు డిఎం చేస్తే నీకు ఏంది, నేను దాని గురించి ఏంటిది అనేది నేను చెప్తా అని చెప్పిండు. అక్కడికి నాది క్లోజ్ అయిపోయింది. నేను ఇక్కడ లైక్ ఏమనుకున్నా అంటే, ఓకే ఏమన్నా ఉందా అంటే, అతను అట్లా బ్లాంక్ అయిపోయినా కాసేపు. డిఎం చేస్తే ఏదన్నా తెలుస్తుంది మనకి, ఏదైనా చెప్తాడేమో నాకు అనుకున్నా. అంటే బ్లాంక్ అయిపోయినా కాసేపు, ఒకటేసారి 3 డెత్స్ అయినాయి. అప్పటికప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారంటే బ్లాంక్ అయిపోయినా, ఏంది ఇట్లా చేసిండ్రు, నాకు ఇచ్చింది 1 minute, నాకు ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి కదా, ఆ పాయింట్స్ చెప్పే వరకు వెయిట్ చేయలేదు ఎందుకు వీళ్ళు, ఆ థర్డ్ పాయింట్ లో ఎట్లా డిసైడ్ చేసిండ్రు, ఉన్నదే నేను ఇక్కడ 8 to 10 minutes కదా, ఎట్లా డిసైడ్ చేసిండ్రు అనేది లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఒకటేసారి మైండ్ లోకి వచ్చేసినాయి. సో అక్కడ నుంచి సైడ్ కి ఇట్లా చూస్తే శ్రీముఖి ఎమ్మటే దగ్గరకు వచ్చేసింది, వెళ్ళమని చెప్తుంది తను. ఓకే అక్కడి వరకు ఓకే అయిపోయింది కదా అంటే, ఇంకొకటి మైండ్ లో ఏమొచ్చిందంటే నాకు, ఓకే ఇంకా ఎక్కువ మాట్లాడితే లైక్ లాస్ట్ సీజన్స్ లో వాళ్ళకి చూపెట్టినట్టు కొంతమంది అడుక్కుంటూ చూపెట్టింది అనమాట, రిక్వెస్టింగ్ టైప్ ఆఫ్ ఇట్లా కంటెంట్ ఏదైతే చూపెట్టిండ్రో, సరే ఇది మంచిగా కాకపోయినా చెడు కాకపోతే చాలు, నెగిటివ్ కాకపోతే చాలు కదా. ఎందుకంటే బిగ్ బాస్ లోకి పోయిన వాళ్ళు ఎంతో మంది నెగిటివ్ అయిన వాళ్ళు, నెగిటివ్ గా బయటకు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఆ మైండ్ లో ఇదంతా కూడా ఉండే అనమాట. సరే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాంలే, ఇక్కడ వరకు అంతా మంచిగానే జరిగింది కదా అని బయటికి వచ్చినాక బేసిక్ గా ఇంకొకటి చిన్నది ఇంటర్వ్యూ లాగా కండక్ట్ చేసిండ్రు. దాని తర్వాత సింపుల్ గా బయటికి వచ్చేసింది. దాని తర్వాత ఆ రోజు నెక్స్ట్ డే చూస్తే ఏముంది, సోషల్ మీడియాలో అయినా సరే మా గ్రూప్ లో వీళ్ళు ఎవరెవరైతే వచ్చిండ్రో ఆ 8 to 10 members కి ప్రతి ఒక్కరికి కూడా ఇట్లనే రిజెక్ట్ చేసిండ్రు. సిల్లీ రీజన్స్ చెప్పి 5 to 8 minutes లో ఇంటర్వ్యూ అనేది క్లోజ్ చేసిండ్రు. మామూలుగా ½ hour గా ఇవ్వాల్సింది ప్రతి కంటెస్టెంట్ కి. సో అందుకనే మేము ఇక్కడ అన్ఫేర్ థింగ్ జరిగింది మాతో. అంటే ఇప్పుడు మీరు ఒకవేళ బయట ఇప్పుడు సోషల్ మీడియాలో వాయిస్ రేస్ చేస్తూ కనిపిస్తున్న వాళ్ళు చూసినా కూడా, వాళ్ళందరూ కూడా మాకు థర్డ్ డే రోజు ఇంటర్వ్యూ తీసుకున్న వాళ్ళే, ఆ కంటెస్టెంట్స్ అందరు కూడా. సో వాళ్ళకి ఏంటిదంటే ఫస్ట్ 2 days లో వాళ్ళకి కావాల్సిన కంటెస్టెంట్స్ ని అందరినీ కూడా ఇంటర్వ్యూస్ అయిపోయినాయి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు దొరికిండ్రు. ఇక వేరేది ఏంటిదంటే, వీళ్ళు మనకు అవసరం లేదు కానీ జస్ట్ ఏదో స్టేజ్ మీద చూపెట్టుకోవాలా, ఇంతమందిని చేసినాము అన్నట్టు మా అందరినీ కూడా పిలిచేసి ఒక 2 minutes కంటెంట్ తీసుకొని కథం పంపించేసింది అనమాట. సో ఇది అక్కడ బేసిక్ గా జరిగింది. అంటే వాస్తవంగా అక్కడ ఆడపిల్లలు అందరూ వచ్చి ఉంటారు కదా, మీకు అక్కడ పరిచయం అయి ఉంటారు, మీకు ఒక గ్రూప్ క్రియేట్ అయి ఉంటుంది, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. అక్కడ నేను విన్నది ఏంటంటే, కొంతవరకు కొన్ని ఆబ్లిగేషన్స్ అంటే సోషల్ మీడియాలో నేను చూసినంత వరకు
ఆడపిల్లలకి కమిట్మెంట్ వస్తేనే అక్కడ ఛాన్స్ ఉంటది, లేదంటే ఛాన్స్ ఇవ్వరు అనేది వాస్తవమా కాదా? హార్ట్ఫుల్ గా చెప్పండి. అక్కడ ఇది జరిగింది అయితే పర్సన్స్ మాతో కూర్చున్న వాళ్ళే, అక్కడ ఉన్న వాళ్ళే, అంటే మేము ఎవరైతే 60-70 మెంబర్స్ దాంట్లో ఉన్నామో ఆ పర్సన్స్ దాంట్లో ఉన్న వాళ్ళే. నేను కూడా దీని గురించి వాళ్ళతో డైరెక్ట్ గా ఎప్పుడైతే ఇంటరాక్ట్ అవ్వలేదు, నేను కూడా సోషల్ మీడియాలో చూసిన. ఇది ఎప్పుడు వచ్చిందంటే మనకు ఆల్మోస్ట్ గ్రూప్ 3 అనేది అయిపోయినాక ఈ న్యూస్ అనేది బయటికి వచ్చింది. అండ్ ఎవరైతే ఆ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ ఒక యూట్యూబర్ కి వాయిస్ మెసేజెస్ పెట్టడము, కాల్స్ మాట్లాడడము, ఆ యూట్యూబర్ కూడా చాలా క్లియర్ గా చెప్పిండు అండ్ తన చార్ట్ కూడా చూపెట్టిండు అనమాట. సో ఎస్, అఫ్ కోర్స్ ఇది అయింది నిజంగానే. బట్ అక్కడ మనం ఇంకొకటి ప్రూవ్ చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు కమిట్మెంట్ తీసుకొని బిగ్ బాస్ కి అంటే అగ్ని పరీక్షకి ఆపర్చునిటీ ఇస్తా అన్నప్పుడు అఫ్ కోర్స్ ఎందుకని బ్యాక్ డోర్ ఆప్షన్స్ అక్కడ ఉంటాయి. బ్యాక్ డోర్ మనీ తీసుకొని కూడా ఇస్తుండొచ్చు. అమ్మాయిలు కాబట్టి కమిట్మెంట్ అడిగిన వాళ్ళు, అబ్బాయిలు అయితే కంపల్సరీ మనీ తీసుకొని అక్కడ ఆపర్చునిటీ ఇస్తున్నారు. ఇది ఆప్షన్ ఉందా అక్కడ? ఉంటుంది. ఇది ఉన్నప్పుడు అది ఎందుకు ఉండదు? ఇంకొకటి మీరు చూస్తే ఇప్పుడు బిగ్ బాస్ లో అక్కడ అవుతున్నాయి, అక్కడ ఏమైతుందో ఇక్కడ మాకు పక్కన వాళ్ళకే మాకు తెలియదు. మేము పక్కన అంటే 100 మీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నది ఆ రూమ్ అనేది. మాకే అక్కడ లోపల ఏమైతుందో తెలియనప్పుడు అక్కడ లోపల ఏమైతుంది అనేది పిన్ టు పిన్ మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా బయటికి వెళ్తుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మేనేజ్మెంట్ లోనే చాలా పెద్ద లూప్ హోల్ ఉంది అక్కడ. సో ఇవన్నీ సర్కమ్స్టెన్సెస్ చూసుకుంటే అఫ్ కోర్స్ దేర్ విల్ బి రికమెండేషన్ అంటే ఇప్పుడు అక్కడ ఉన్న పర్సన్స్ కూడా స్టార్ మార్క్ లో ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ హాట్ స్టార్ స్పెషల్స్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ సర్కమ్స్టెన్సెస్ చూసుకుంటే అండ్ వాళ్ళు ఒక పర్సన్ ని చూస్ చేసుకున్న విధానం, ఇంకొక పర్సన్ ని ట్రీట్ చేసే ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వకుండా సిల్లీ రీజన్స్ ఇచ్చి పంపించేసిన విధానం చూసుకుంటే ఎస్ అఫ్ కోర్స్ అక్కడ బ్యాక్ డోర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. అంటే గతంలో బిగ్ బాస్ జరిగినప్పుడు కామన్ మ్యాన్స్ కి ఇలాంటి పరిస్థితులు ఏర్పడలేదు. మీరు గతంలో చూసుకోవచ్చు, దానికి ముందు చూసుకుంటే కామన్ మ్యాన్ ఆప్షన్ అనేది లేదు, గతంలో చూసుకుంటే కామన్ మ్యాన్ ఆప్షన్ ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు చోటు చేసుకోలేదు. ఇంత అన్హెల్తీగా జరిగింది అనేది ఇప్పుడే ఎందుకు జరిగింది? లాస్ట్ టైం ఏం జరిగిందంటే లాస్ట్ టైం కి ఈ టైం కి డిఫరెన్స్ ఏమైందంటే, లాస్ట్ టైం వాళ్ళు తీసుకున్న కంటెస్టెంట్స్ అన్నారు వాళ్ళకి ఎవరు కావాలో ఆ 20 మెంబర్స్ ని మీదికి తీసుకున్నారు. మిగతా వచ్చిన బ్యాచ్ అంతా మోస్ట్లీ ఇట్లాంటి పర్సన్స్ మాకు వద్దు అని చెప్పే పర్సన్స్ ని వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే స్టూడియోస్ ముందు కూర్చొని ఒక అతను ధర్నా చేస్తున్నాడు కదా. సో అట్లాంటి పర్సన్స్ ని తీసేసుకొని ఇట్లాంటి పర్సన్స్ అయితే మేము తీసుకోము, మాకు వద్దు, మీరు సెట్ గారు అని చెప్పే ఈజీ క్యాండిడేట్స్ ని, అంటే వాళ్ళని తీసుకున్నప్పుడు ఏమైతుంది, పబ్లిక్ కూడా అగ్రీ చేస్తున్నారు. అవును ఇట్లాంటి వాళ్ళకి ఇట్లా అడిగే వాళ్ళకి ఇయ్యరు, అంటున్న వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు కూడా అప్పుడు అగ్రీ అయిపోయినారు సీజన్ 1 కి. బట్ ఈసారి తీసుకున్న వాళ్ళు ప్రాపర్ గా కామనర్స్ వచ్చిండ్రు, వాళ్ళకి టాలెంట్ ఉన్నది అని నమ్ముకున్న వాళ్ళు వచ్చిండ్రు. సో అందుకని ఇప్పుడు వాళ్ళకి ఇంత అన్యాయం జరిగినందుకు వాళ్ళు ఈ బ్యాక్లాష్ అనేది ఇప్పుడు ఇంతగానం వస్తుంది. అంటే ఇందాక మీరు చెప్పినట్టు బ్యాక్ డోర్ కీస్ ఉన్నట్టు మీరు అక్కడ స్టార్మా మేనేజ్మెంట్ కానీ లేదంటే కొంచెం పై స్థాయి వ్యక్తులకు కానీ మీరు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అంటే ఇంత అన్ఫేర్ జరుగుతోంది అనేసి మీ మనస్సాక్షి కడిగింది, మీరు బ్యాక్ ఫైర్ అయ్యారు. అంటే చెప్పే ప్రయత్నం కూడా చేయలేదా మీ 15 మంది అక్కడ? దానికోసం ఇప్పటివరకు మనం చేసిన ఈ వీడియోస్ ఇవన్నీ అయితే ఉన్నాయి. దానికోసం వాళ్ళు ఒక్కసారి కూడా ఇప్పటివరకు వాళ్ళ నుంచి ఒక రెస్పాన్స్ లేదు. వాళ్ళు ఏంటిదంటే ఈ షో కంటిన్యూ అవుతుంది, ఇప్పుడు వస్తారు, తర్వాత మర్చిపోతారు. ఒకసారి షో స్టార్ట్ అయిందంటే ఇద్దరు కొట్టుకుంటారు, వీనికి కొంతమంది ఫ్యాన్లు అవుతారు, వీనికి కొంతమంది ఫ్యాన్లు అవుతారు, జనాలు మొత్తం కూడా దాని మీద షో మీద పడిపోతారు. వాళ్ళకి కావాల్సింది అల్టిమేట్ గా ఏంటిదంటే బిజినెస్, టిఆర్పి. వాళ్ళు చూసేది ఒక బిజినెస్ మోడల్, మనం ఇక్కడ చూసుకునేది ఒక పర్సన్ ఎమోషన్స్. అంటే వాళ్ళ బిజినెస్ కోసం ఇక్కడ మనం బలైతున్నాం, వాళ్ళు ఆలోచించేది మాత్రం వాళ్ళ టిఆర్పి వస్తుందా, అంటే ఆ బిజినెస్ కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు అంతే. అంటే ఫైనల్ గా చెప్పండి, బిగ్ బాస్ కామన్ మ్యాన్ కి సూట్ అవుతుందా లేదా? క్లియర్ 1 వర్డ్ ఆన్సర్ చెప్పండి, ఏం చెప్తారు? కాదు, బిగ్ బాస్ అనేది కామన్ మ్యాన్ కి కాదు. మీరు అంటే నేను దీనికి ఫైనల్ గా చెప్పాలనుకుంటుంది అంటే, మీరు ఒకవేళ ఫైనాన్షియల్ స్టేబుల్ అయితే, అంటే నాకు ఇప్పుడు మీరు కొంతమంది మన దగ్గర ఎట్లా వచ్చిందంటే, నాకు అక్కడ కొంతమంది పర్సనల్ గా ఇంటరాక్ట్ అయినప్పుడు చెప్పిన వాళ్ళు చాలా జాబ్ వదిలేసుకొని వచ్చినవారు, ఇది చాలా ఇంపార్టెంట్, ఎట్లయినా కావాలి నాకు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది స్టేట్స్ దాటి వచ్చిన వాళ్ళు, అబ్రాడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి అంటే కొంతమంది ఏంటంటే జాబ్ వదిలేసుకొచ్చినా ఓకే మళ్ళీ వెళ్తే మళ్ళీ వాళ్ళకు ఉన్నది ఏదో ఒకటి చేసుకుంటారు. కానీ కొంతమంది మొత్తం వదిలేసుకొని వచ్చిండ్రు. ఇట్లాంటి వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కామన్ మ్యాన్స్ కోసం కాదు.
ఇది దీంట్లో మీరు అంటే మీరు ట్రై చేస్తా అంటే చేసుకోండి, బట్ అది ఎప్పుడు మీరు ఒకవేళ ఫైనాన్షియల్లీ స్టేబుల్ ఉంటే, మీరు ఒకవేళ జాబ్ వదిలేసి వచ్చి ఉంటే మీకు వేరే ఆప్షన్ ఉంది, మీరు అర్న్ చేసుకోగలుగుతారు. లేదు నేను ఒకవేళ జాబ్ వదిలేస్తే కింద పడిపోతాను, నేను లేవడం కష్టం అవుతుంది, నాకు ఇదే బిగ్ బాస్ వన్ అండ్ ఓన్లీ ఆపర్చునిటీ లాగా వస్తాను అంటే ఇది కాదు, వర్కౌట్ అవ్వదు. అంటే అగ్ని పరీక్షలో మీరు ఎంటర్ అయ్యారు, బాగానే ఉంది, సో రిజెక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఆ ఫేసింగ్ నుంచి కాల్ కానీ లేదంటే సపరేట్ ఇంటర్వ్యూ కానీ ఇట్లా చెప్పే ప్రయత్నం ఒక్క సైడ్ నుంచి మెయిల్ కానీ ఫోన్ కానీ మెసేజ్ కానీ ఏం రాలేదా? అంటే త్రూ మేనేజ్మెంట్, బిగ్ బాస్ మేనేజ్మెంట్ అంటున్నారు, లేదు ఏం లేదు. ఇంకెవరి త్రూ అన్న జస్ట్ అక్కడ తర్వాత వాళ్ళతో ఇంటరాక్షన్ కూడా లేదు. అంటే లైక్ ఏమైందంటే అక్కడ చిన్న థింగ్ తోని వాళ్ళ రెస్పెక్ట్ అనేది ఎట్లున్నది చెప్పాలంటే, అక్కడ అయిపోయినాక నా ఆడిషన్ అయిపోయినాక వేరే చిన్న రూమ్ లోకి తీసుకెళ్ళిన అనమాట. అక్కడ ఒక చిన్న మినీ ఇంటర్వ్యూ లాగా చేసిండ్రు. బేసిక్ గా చెప్పాలంటే ఆ పైన ఇంటర్వ్యూ కంటే కిందనే ఎక్కువసేపు అయింది. సో అది మోస్ట్లీ ఏంటంటే లైక్ ప్రూఫ్ లాగా తీసుకుంటున్నాను అనమాట వాళ్ళ వీడియో అనేది. అది అయిపోయింది. దాని తర్వాత బయటికి వచ్చాక సంథింగ్ లైక్ వర్డ్ ప్లే అవుట్ అనేది యూజ్ చేసిండ్రు అనమాట. ఇది నాకు తెలియదు ఈ వర్డ్ ఏంటిదో, మోస్ట్లీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకే మనకు తెలుస్తుందేమో. సో అప్పుడు ఏమైంది, మళ్ళీ మైక్ అరేంజ్ చేసిండ్రు. మళ్ళీ మైక్ అరేంజ్ చేసి ఆడిషన్ స్టేజ్ దగ్గరికి మళ్ళీ తీసుకెళ్ళిండ్రు అనమాట. పైకి వెళ్ళాలి పిలుస్తారు, మళ్ళీ ప్లే అవుట్ ఉన్నది అని చెప్పిండ్రు. అంటే ఏంటిదో నాకు తెలియదు. నేనేమనుకున్నా అంటే నాకు అప్పటి వరకు స్టేజ్ మీద ఏమీ భయం లేకుండా టెన్షన్ లేకుండే, బట్ ఒకటేసారి ఆ ప్లే అవుట్ అని చెప్పేసి మళ్ళీ తీసుకోబోతున్నా అంటే ఏంది వీళ్ళు నన్ను నెగిటివ్ చేద్దాం అనుకుంటున్నారు, అసలు దేనికి తీసుకోబోతుండ్రు, ఇంకా మన క్వశ్చన్లు అడుగుతారా ఉల్టా అట్లా ఇట్లా అని అవన్నీ ఉండే అనమాట. దాని తర్వాత కాసేపు ఆగి అక్కడ తీసుకొచ్చేటప్పుడు ఆ ప్లేఅవుట్ కి తీసుకొచ్చేటప్పుడు చాలా హెవీ రెయిన్ అని ఉన్నాయి. హెవీ రెయిన్ ఉన్నది. ఆ రూమ్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చేటప్పుడు గొడుగు పెట్టేసి కొంచెం కూడా తడవకుండా చాలా ప్రాపర్ గా మంచిగా తీసుకొచ్చింది అనమాట. అక్కడ ప్లేఅవుట్ దగ్గరికి తీసుకొచ్చినాక కాసేపు ఆగి ఒక 10 minutes అయినాక వాళ్ళకి బ్రేక్ వచ్చింది. బ్రేక్ వచ్చినాక లేదండి ప్లేఅవుట్ క్యాన్సిల్ అయిపోయిందని చెప్పిండు. క్యాన్సిల్ అయిపోయింది ఎల్లు అని వదిలేసారు అంతే. అలా హెవీ రెయిన్ పడుతుంది, పో అంటారు. ఎట్లా పోతారు అంటే ముందేమో మీ అవసరం కోసము గొడుగు పెట్టేసి స్టేజ్ మీద మంచిగా కనపడాలని అంతా పెట్టి తీసుకొచ్చిండ్రు. దాని తర్వాత మాత్రం అదే పర్సన్ ని అక్కడే గొడుగులు ఉన్నాయి మరి ఇచ్చి పంపించచ్చు కదా. ఓకే, సో ఇలా ఉంది అక్కడ. అంటే ఫైనల్ క్వశ్చన్ గా అడుగుతా ఉన్నాను, వాస్తవంగా చెప్పండి ఇది మాత్రం. అంటే మీరు చెప్పింది ఇందాక అగ్రిగానే ఉంది, ఎందుకంటే అన్ఫేర్ జరిగింది అనేది మీరు చెప్పే వర్డ్స్ లోనే క్లియర్ గా అర్థమైపోతా ఉంది. మీరు అక్కడ శ్రీముఖి కావచ్చు, నవదీప్ కావచ్చు, ఇంకా ఇద్దరు అభిజిత్ కావచ్చు, ఇంకొక జడ్జ్ కావచ్చు, అక్కడ డైరెక్ట్ గా ఫేస్ చేసింది మీరే. ఇంకా మాకు తెలియదు వాళ్ళ గురించి, ఎందుకంటే మేము ఫేస్ చేయలేదు, మేము అప్లై చేయలేదు కాబట్టి వీ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దేర్. మీరు ఫేస్ చేశారు కాబట్టి వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది? అంటే జెన్యూన్ క్యారెక్టరైజేషన్ ఉందా లేదంటే మొత్తమే ఫేక్ ఉందా? అక్కడ వాళ్ళు ఏంటిదంటే వాళ్ళు జస్ట్ ఫేస్ అంతే, బట్ వాళ్ళ నుంచి వచ్చే వర్డ్స్ అన్ని కూడా వెనకాల నుంచి వస్తాయి. వెనకాల ఏదైతే మేనేజ్మెంట్ ఉందో వాళ్ళు వీళ్ళకి కమాండ్స్ పాస్ చేస్తారు. వాళ్ళు కమాండ్స్ పాస్ చేసినప్పుడు వాళ్ళు బయటికి వాళ్ళు ఒక నోన్ ఫేసెస్ కాబట్టి, అదే ఇప్పుడు వెనకాల ఉన్న ఫేసెస్ వచ్చే ముందు జడ్జి లాగా కూర్చొని నేను టీవీలో టెలివైజ్ షోలో మాట్లాడుతుంటే ఎవరు చూస్తారు, ఎవరు చూడరు. సో వీళ్ళు ఒక నోన్ ఫేసెస్ కాబట్టి వీళ్ళు అక్కడ కూర్చున్నారు, కమాండ్స్ వచ్చాయి మాత్రం వెనకాల నుంచి. ఇదే జరుగుతూ ఉంది. అండ్ ఆల్సో ఇందాక చెప్పినట్టు కొన్ని ప్రోమో కట్స్ కోసం ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అనేవి వాళ్ళు ఇస్తున్నారు విత్ అది కూడా కమాండ్స్ ద్వారానే. ఓకే, ఎందుకంటే మాకు ఆల్రెడీ లెవెల్ 3 లో బిగ్ బాస్ కి ఉండే హెడ్సే వచ్చి జ్యూరీయే తీసుకున్నారు. సో వాళ్ళకి ఒక పర్సనాలిటీని ఎట్లా తీసుకోవాలి అనేది తెలిసిన దానికంటే ఇక్కడ కూర్చున్న వీళ్ళు ఆర్టిస్టులు, వాళ్ళకి యాక్టింగ్ పరంగా తెలుసు కానీ ఒక పర్సనల్ ని జడ్జ్ చేయడం అనేది వాళ్ళకి తెలియదు. అఫ్ కోర్స్ వెనకాల మేనేజ్మెంట్ నుంచి వాళ్ళ కమాండ్స్ వస్తే అప్పుడే వాళ్ళు మాట్లాడతారు. రైట్, పూర్తిగా అన్ఫేర్ అనుకోవచ్చు. ఎస్, రైట్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మా వ్యూవర్స్ కి. రైట్, చూస్తున్నారు కదా, ఇది ప్రస్తుత పరిస్థితి. అగ్ని పరీక్షలో పాస్ అయిన కొంతమంది ఇంకో లెవెల్లో ఫెయిల్ అవ్వడం, లేదంటే ఇంకా 4th లెవెల్ కానీ 5th లెవెల్ కానీ వెళ్ళిన వాళ్ళని కావాలనే రిజెక్ట్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉందంటూ కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. దీనిపైన ఇంటర్వ్యూ చూసి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, దీని గురించి డిస్కస్ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ.